నాగర్ కర్నూల్ వార్తలకు స్వాగతం. నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూసుకోవాలని నాగర్ కర్నూల్ ఎస్పీ గాయక్వాడ్ వైభవ్ రఘునాథ్ సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రూబీ గార్డెన్స్లో శనివారం గణేష్ నిమజ్జనంపై నిర్వాహకులతో సమావేశాన్ని నిర్వహించారు. పీస్ కమిటీ సమావేశం కూడా ఈ సందర్భంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నాగర్కర్నూల్ డిఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరగగా ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లాలో 2000 విగ్రహాలను ఏర్పాటు చేశారని, అన్ని విగ్రహాలకు సంబంధించి జియో ట్యాగింగ్ చేశామని సమాచారం అంతా తమ దగ్గర ఉందని అన్నారు. 9 రోజుల లోపలనే అన్ని విగ్రహాలను పూర్తిగా నిమజ్జనం చేయాలని సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న పోలీస్ పెట్రోల్ బంక్ దగ్గర కిడ్నెస్ వాల్ని జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ఇది బీద ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని, అవసరం ఉన్న వస్తువులను ఇక్కడి నుంచి తీసుకువెళ్లాలని, అవసరం లేనివి ఇక్కడ తెచ్చిపెట్టాలని దీని ముఖ్య ఉద్దేశంగా వర్ణించారు. ఇది పేద ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని, వారి ముఖాల్లో చిరునవ్వులకు కారణమవుతుందని కూడా ఎస్పీ అన్నారు. ఇది ఇలా ఉండగా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో గణేష్ విగ్రహ మంటపాలు ఏర్పాటు చేసి నిర్వాహకులు రూబీ గార్డెన్లో సమావేశమయ్యారు. గతంలో లాగే నాగర్ కర్నూల్ పట్టణంలోని కేసరి సముద్రంలో నిమజ్జనం అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కొద్ది రోజులుగా నాగనూలు చెరువు సమీపంలో ఈ నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని, ప్రధాన రోడ్డు నుండి కిలోమీటర్ లోపలికి వెళ్లాల్సి వస్తుంది, బురద పాములు ఎక్కువ ఉంటాయని, చీకట్లో ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉందని నిర్వాహకులు గుర్తు చేశారు. అధికారులు నాగర్ కర్నూల్ కేసరి సముద్రాన్ని నిమజ్జనం చేసేందుకు ఏర్పాటు చేయాలని అన్నారు. మత్తు పదార్థాల రవాణా విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని నాగర్ కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులకు సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం శనివారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగంపై గట్టి నిఘా ఉంచామని స్పష్టం చేశారు. గత 2 మాసాలలో జిల్లా ఎక్సైజ్ పోలీస్ శాఖలు ఆధ్వర్యంలో నిర్వహించిన దాడులు, పట్టుబడిన గంజాయి, ఆల్ఫాజోలను, ఇతర మత్తు పదార్థాలు నమోదైన కేసుల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి ప్రజలను చైతన్యపరిచేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ప్రహారీ క్లబ్స్, యాంటీ డ్రగ్ కమిటీలు క్రియాశీలక పాత్ర పోషించేలా చర్యలు తీసుకోవాలని కూడా విద్యాశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పాఠశాలలు, కళాశాలలో 100 మీటర్ల దూరం లోపు సిగరెట్లు, గుట్కాలు వంటి విక్రయాలు జరగకుండా సంబంధిత అధికారులు చర్య తీసుకోవాలని కూడా ఆయన అన్నారు. అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయిలో జరిగిన టీఎంఎల్ మేళాను నాగర్ కర్నూల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ వినియోగం ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆసక్తి మరియు వినూత్న ఆలోచనలు పెరుగుతాయని అన్నారు. పాఠ్య విషయాలను స్పష్టంగా, సరళంగా అర్థమయ్యేలా చేయడంలో టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ కీలక పాత్ర పోస్తుందని కూడా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి జీవన్ కుమార్, హెచ్ఎంఏలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగి సహాయాలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ టి ఉషారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ టి ఉషారాణి మాట్లాడుతూ అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అన్నదానం చేయడం గొప్ప సేవా కార్యక్రమని అన్నారు. వైద్యులు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది సమన్వయంతో ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమాన్ని రెసిడెంటల్ మెడికల్ ఆఫీసర్, సివిల్ సర్జన్ డాక్టర్ రవిశంకర్ నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రవిశంకర్ నాయక్తో పాటు డాక్టర్ పి పూర్ణిమ, నర్సింగ్ ఆఫీసర్లు ఎం ఆనంద్ కుమార్, ఎం కిరణ్, జానకి దేవి, కవిత, రాధా, కావేరి, సుమలత, విజయ, ఆంజనేయులు, అనిత, కృష్ణవేణి, నాగమణి, అరుణ్ కుమార్, మన్మోహన్ రెడ్డి, హెల్ప్ డెస్క్ ఇన్ఛార్జ్ టి యాదగిరి, మెడికో సోషల్ వర్కర్ డి బాలమ్మ, విజయలక్ష్మి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. కోడేరు మండల కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వితంతువులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు. తహసీల్దార్ విజయ్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షులు పి నరసింహ, మండల నాయకులు కాకం వెంకటయ్య, రైతు సంఘం నాయకులు పి రవి, డివైఎఫ్ఐ నర్సాయిపల్లి నాయకులు రామ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.